Only Jesus can lift us from the pit. If God becomes everything in your life, He will give you a new song. మనలో దేవుని యొక్క శక్తి నింపాడంట. ఆమేన్. God never forgets what He promises. రోమియోలకు రాసిన పత్రిక చదువుదాము. 5వ అధ్యాయం 2వ వచనము. ఈ కృప ఎలా పనిచేస్తుంది, అసలు ఎవరి జీవితంలో కృప పనిచేస్తుంది? నిజంగా క్రైస్తవులు అయినప్పటికీ మన జీవితంలో కృప అన్నది నడుస్తుందా, మన జీవితంలో పనిచేస్తుందా లేదా చూద్దాం. 5వ అధ్యాయం 2వ వచనము, 2nd verse. By whom also we have access by faith into His grace, wherein we stand and rejoice in the hope of the glory of God. తెలుగులో ఒకసారి చూద్దామా. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంటే ఇక్కడ చూస్తున్నారా, దేర్ ఇస్ అ ట్విస్ట్. అందరూ కృప పొందుకుంటున్నారా? వాట్ ఈస్ ద ట్విస్ట్? ఎలా పొందుకోవచ్చు? మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము. ఈ కృపలో ప్రవేశం అవ్వాలంటే ఏం కావాలి? విశ్వాసం. చెప్తారా ఒకసారి? విశ్వాసం అంటే విశ్వాసం లేకుండా ఈ దేవుని కృప అనుభవించడం అసాధ్యం. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను క్రైస్తవుని అయిపోయాను, నేను యేసయ్యని నమ్ముకున్నాను, నాకు మంచిగా అవుతుందని, కానీ విశ్వసించట్లే. జస్ట్ అలా నమ్ముతున్నా అంటే పెద్దగా నమ్మట్లే, జస్ట్ అలా వెళ్తున్నా చర్చ్కి. విశ్వాసం లేదు. అప్పుడు ఏమవుతుంది? విశ్వాసం లేకపోతే ఆ కృప అన్నది మన జీవితంలో పనిచేయదు. ఓకే, యాక్చువల్లీ చూస్తే ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని కృప అవైలబుల్ ఉంది, అంటే లభిస్తుంది. అవైలబుల్, ఇట్ ఈస్ అవైలబుల్. God's grace is available to everyone, but who can access it? The one who has faith. Only faith ద్వారా ఆ కృపను మనము యాక్సెస్ చేయొచ్చు. అంటే దేవుని కృపలో ఏమేమి జరుగుతాయి చూద్దాం. యోసెఫ్ జీవితం మనం అందరం చూస్తే ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు యోసెఫ్, ఏమేమయ్యాయి ఒకసారి క్యాన్ యూ రీకాల్? తన జీవితంలో ఫస్ట్ కష్టం ఏమొచ్చింది యోసెఫ్ జీవితంలో? అయితే యాకూబు అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, చాలామందికి తెలియదేమో ఈ స్టోరీ, మీకోసం చెప్తున్నా. యాకూబు అన్న వ్యక్తి తనకి 11 మంది పిల్లలు. అందులో అందరికన్నా చిన్నవాడు యోసెఫ్. తనకి 10 మంది అన్న. ఎంతమంది అన్నలు? 10 అన్నలు. వాళ్ళందరూ అన్నకన్నా తండ్రి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుండే తెలుసా? ఈ యోసెఫ్ని ఎక్కువ ప్రేమిస్తుంటే వాళ్ళందరు అన్నలు ఉన్నారు కదా, అన్న వాళ్ళందరికీ ఏమైంది? జలస్, ఈర్ష్య వచ్చింది వాళ్ళకి. తన పైన యోసెఫ్ అంటే ఇంకా నచ్చట్లే. అట్లా అవుతుంది కదా ఇంట్లో కూడా. 2-3 ఉన్న పిల్లలు, మమ్మీ ఒకరినే ఎక్కువ దగ్గర తీసుకుంటే మిగతా వాళ్ళిద్దరు ఆ పిల్లోడికి ఏం చేస్తారు? మమ్మీ లేని టైంలో ఏమి ఇయ్యరు. అట్లనే అయింది యోసెఫ్ లైఫ్లో. యోసెఫ్ని అందరు ద్వేషించారు. ఏం చేశారంటే తనని ఒంటరిగా ఉన్నప్పుడు గొర్రెలను కాయొచ్చిన సమయంలో యోసెఫ్ ఒంటరిగా దొరికాడు కాబట్టి అన్నలందరూ కలిసి యోసెఫ్ను ఒక బావిలో పడేశారు ఫస్ట్. తర్వాత ఒక అన్న కొంచెం కనికరం చూపించాడు. కనికరం కాదు, కృప చూపించాడు. ఏంటంటే వద్దులే, అక్కడ నుంచి ఐగుప్తు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళని అమ్మేద్దాం, అమ్మితే డబ్బులైనా వస్తాయి. యోసెఫ్ని అమ్మేద్దామని ఏం చేశారు తెలుసా? యోసెఫ్ని బయటికి తీసి తన బట్టలు చించి తనని అమ్మేసి ఆ బట్టల్లో ఒక గొర్రె పిల్లని వధించి ఆ రక్తము ఆ బట్టల్లో ముంచి, రక్తంలో బట్టను ముంచి తండ్రి దగ్గర తీసుకెళ్ళి యోసెఫ్ మీ చిన్న కుమారుడు చనిపోయాడని చెప్పారు. అంత బాధాకరమైన విషయం కదా. ఈరోజు అదే జరుగుతుందా ఫ్యామిలీస్లో? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏదో ఒక దాని గురించి కొట్లాడుకుంటున్నారు. దే జస్ట్ వాంట్ సంథింగ్. ఏం కావాలి? ఈ లోకంలో ఉన్న ఆస్తి కావాలని ఏం చేస్తున్నారు? బ్రదర్స్ విడిపోతున్నారు. ఎంతమంది ఫ్యామిలీస్ విడిపోయారు? దేనికోసం? ఓన్లీ ఫర్ ప్రాపర్టీ. సే ప్రాపర్టీ. ఐ లవ్ ప్రాపర్టీ. ఐ లవ్ ల్యాండ్. ల్యాండ్ అంటే ఇష్టమా? ఎంతమందికి ఇష్టం లేదా? ల్యాండ్ కోసం ఏం చేస్తున్నారు? చచ్చిపోతున్నారు. అట్లనే అయింది వీళ్ళందరూ. యోసెఫ్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడంటే మేబీ వాళ్ళకి అన్ని ఆలోచనలు వచ్చాయేమో. పెద్దగా ఇక తండ్రి అంతా యోసెఫ్కే ఇస్తాడేమో, మాకేం రాదేమో.
యోసెఫ్ని చంపేస్తే అయిపోతుంది అన్ని ప్లాన్లు వేసి అలా చేసి అమ్మేశారు యోసెఫ్ని అమ్మేసినప్పుడు ఐగుప్తుకి వెళ్ళాడు యోసెఫ్. ఐగుప్తు అంటే ఈజిప్ట్ అన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యజమాని కింద బానిసలా పనిచేశాడు. ఓకే, వాళ్ళ ఇంట్లో పనిచేసేటప్పుడు యోసెఫ్ ఎలాంటి వాడు అంటే దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుడు అంటే భయము భక్తి కలిగి తన జీవితము దేవునికి తనకి ఇంకా దేవుని మధ్యలో మంచి సంబంధం కలిగిన వ్యక్తి. ఏ పాపము కూడా తను చేయకుండా దేవునితో సరైన సంబంధం పెట్టుకున్న వ్యక్తి. తన జీవితంలో ఏం జరిగిందంటే అన్నవాళ్ళు మోసం చేసి అమ్మేశారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? అక్కడ ఆ యజమాని భార్య తన పైన తప్పు నింద వేసి తనని చెరసాలలో వేసింది. చెరసాలలో ఎన్ని ఇయర్స్ ఉన్నాడు తెలుసా? 13 years. కెన్ యూ సే 13? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 13 years. తను 17 years ఉన్నప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు అమ్మేశారు. అండ్ దెన్ హీ గోస్ టు జైల్ 13 years. వెరీ లాంగ్ కదా. ఒక జైల్లో 13 years తన స్వాతంత్రం పోగొట్టుకొని జైల్లో ఉన్న యోసెఫ్ తర్వాత ఏం జరిగింది తెలుసా? అక్కడ కూడా తను మంచి చేశాడు. నీకు తెలుసా? అక్కడ కూడా జైల్లో ఉన్న వాళ్ళకి తను హెల్ప్ చేశాడు. వాళ్ళకు వచ్చిన దర్శనాన్ని తను బయలుపరిచాడు. తను చెప్పినట్లుగానే వాళ్ళ జీవితంలో జరిగింది. వాళ్ళతో ఒకటే కోరుకున్నాడు, నువ్వు బయటికి వెళ్ళాక ఆ ఫరోకి నా గురించి చెప్పి నన్ను ఇక్కడ నుంచి విడిపించు, నేను తప్పేం చేయలేదు అని చెప్పాడు. అయినా తను ఎవరైతే బయటికి వచ్చాడో బయటికి రాగానే ఏమైంది? మేలులన్నీ మర్చిపోయాడు. అవుతుందా మన జీవితంలో? మీ జీవితంలో మీరు ఎవరికైనా మేలు చేసిన వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయారా? మీరు ఎవరికైనా మేలు చేశారా? అసలు ఎవరైనా మిమ్మల్ని మర్చిపోయారా అందులో? లేదా? అయితే నెక్స్ట్ క్వశ్చన్, మీకు మేలు చేసిన వారిని మీరు మర్చిపోయారా? చాలాసార్లు మర్చిపోతాం కదా. అదే జరిగింది యోసెఫ్ లైఫ్లో. తన జీవితంలో ఎవరికైతే మేలు చేశాడో వాళ్ళు బయటికి వచ్చి ఆ మేలు అనుభవించినాక తనకి ఎవరి ద్వారా ఆ మేలు జరిగిందో తననే మర్చిపోయాడు. ఈ కాలంలో అదే చాలాసార్లు జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ చర్చ్లో ఇంకా ఎక్కువ. నిజం చెప్పాలంటే పాస్టర్స్ లైఫ్లో ఇంకా ఎక్కువ. దే కీప్ ప్రేయింగ్ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళకి మంచి కావాలని ఎంతో ప్రయాసపడతారు, అడ్వైస్ ఇస్తారు, సజెషన్స్, కౌన్సిలింగ్ ఇస్తారు. అంతా పక్కన పెట్టి, మీకు తెలుసా, పిల్లల్ని భార్యని పక్కన పెట్టి లేదా భర్తని పక్కన పెట్టి అంతా విడిచి 2-3 గంటలు కూర్చొని వాళ్ళకంతా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఒకరోజు మంచిగా అయిపోయాక మర్చిపోతారు. అది మంచిదా? మంచిది కాదు కదా. అదే జరిగింది యోసెఫ్ లైఫ్లో. అయినా తను ఏం చేశాడంటే హీ వెయిటెడ్. తర్వాత ఏం జరిగింది? ఒకరోజు వచ్చింది, అందులో నుంచి బయటపడ్డాడు. ఏమయ్యాడు? రాజయ్యాడు. అయితే యోసెఫ్ లైఫ్లో దేవుని కృప పని చేసిందా మీరు అనుకుంటున్నారా? పని చేసినట్టు అనిపిస్తుందా? ఎట్లా? మోసం చేశారు, తనని కొట్టారు, అన్నవాళ్ళు అమ్మేశారు. కృప పనిచేస్తుందా? కన్ఫ్యూజ్ అవుతుంది కదా. గుడ్, ఐ వాంట్ దట్ కన్ఫ్యూషన్. కృప పనిచేస్తే ఇట్లా జరుగుతుందా? దేవుని కృప పనిచేస్తుంది, కానీ వాళ్ళన్న వాళ్ళు మోసం చేస్తున్నారు, తనని అమ్మేస్తున్నారు. చాలా నీతిగా నిజాయితీగా పని చేస్తున్న స్థలంలో అపనిందలు, చేయని పనికి నింద, శిక్ష. అది కూడా 1 day 2 day కాదు, 13 long years అనుభవిస్తుంటే అది దేవుని కృప అంటారా? అనడానికి కష్టంగా ఉంది కదా, కానీ దేవుని కృపే. అయితే ఏం జరిగింది? ఎందుకు తెలుసా దేవుని కృప? అందు నుంచి బయటికి వచ్చాడు. ద స్టోరీ డింట్ ఎండ్ ఇన్ ద జైల్. యోసెఫ్ ఒక కథ ఆ చెరసాలలో ముగించలేదు. యోసెఫ్ కథ ఎక్కడొచ్చింది? ఇన్ ది ఎండ్ వేర్ హీ వాస్ ఆన్ ద థ్రోన్. ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు యోసెఫ్. అంటే ఏంటి? దేవుని కృప పని చేస్తూనే వచ్చింది. కాబట్టి తన కథ అంతము ఎలా జరిగింది? గొప్పగా జరిగింది. చాలామంది మీరు మూవీస్ చూసే ఉంటారు కదా. చూసారా ఎప్పుడైనా లైఫ్లో? ఒక మూవీ అయినా చూసుంటారు. అయితే కొంతమంది గుడ్ డైరెక్టర్స్ ఉంటారు, కొంతమంది బ్యాడ్ డైరెక్టర్స్ ఉంటారు. అయితే గుడ్ డైరెక్టర్స్ ఎలా ఎండ్ చేస్తారంట తెలుసా మూవీ? ఇలా హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అని ఎండ్ చేస్తారు. హ్యాపీ ఎండింగ్ అంటే వెళ్ళేటప్పుడు అందరు సంతోషంగా అరే వాహ్ సూపర్ మంచి జరిగింది అని చెప్పి వెళ్ళాలన్న కోరిక. అది గుడ్ డైరెక్టర్ చేసే మూవీ. ఒక బ్యాడ్ డైరెక్టర్ ఎలాంటి మూవీ చేస్తారు తెలుసా? అందరు వెళ్ళేటప్పుడు బాధపడుతూ ఏడుస్తూ హీరో ఎందుకు చనిపోయాడు రా బాబు
అయ్యా ఇంతమంది ఈడే చనిపోతే ఎట్లా అని చెప్పి కదా, హీరోని చంపేస్తారు ఆ లాస్ట్లో. కానీ మన దేవుడు ఈజ్ అ గుడ్ డైరెక్టర్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. హీరోని చనిపోనియాడు. మీ స్టోరీలో మీరే హీరో, మీరే హీరోయిన్. ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టోరీ. నీకో స్టోరీ ఉంది, ఆ స్టోరీలో నువ్వే హీరో. నీ డైరెక్టర్ గాడ్. నువ్వు చనిపోవు. నీ యొక్క ఎండింగ్ ఇస్ బ్యూటిఫుల్ ఎండింగ్. అయితే ఈ ప్రాసెస్ అంతలో ఏం జరిగింది తెలుసా? యోసెఫ్ లాస్ట్ వరకు ఎలా ఉండగలిగాడు అది చూస్తే దేవుని కృప. అయితే దేవుని కృప ఎలా పనిచేసింది యోసెఫ్ లైఫ్లో అంటే, ఇదే మనం చదివాం కదా, ఆయన ద్వారా మనము, ఆయన అంటే ఏంటి, యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశించాము. విశ్వాసము పోగొట్టుకోలేదు. ఒక మనిషి జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చాయనుకోండి, ఏం చేస్తారు జనరల్లీ ఈ లోకంలో? ఒక 10th ఎగ్జామ్ 3 times ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఏం చేస్తారు? నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది ఏమని? సూసైడ్. వస్తుందా? మీలో ఎవరికైనా సూసైడల్ థాట్స్ వచ్చాయా? చనిపోవాలనిపించిందా ఎప్పుడైనా? బ్రతుకు వదిలేస్తే బాగుండు, చల్ అదే ఈజీ ఏమో, చచ్చిపోతే ఈజీ జీవించడం కన్నా అనిపించిందా? ఎన్ని కష్టాలు పడ్డాం మనం లైఫ్లో అట్లా అనుకోవడానికి. యోసెఫ్ లైఫ్లో చూస్తే 17 years old యంగ్ బాయ్, అంత అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది అన్న లైఫ్లో. అప్పటి వరకు తండ్రి ప్రేమ అనుభవించాడు, బాగానే ఉన్నాడు ఇంట్లో. అన్నవాళ్ళు కూడా ఏమనలేక ద్వేషిస్తున్నా అర్థమైనా పట్టించుకోలే. బట్ 17 years నుంచి 30 years వరకు, 13 years, ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య. ఏమవ్వాలి యోసెఫ్కు? ఎక్కడో ఒక పాయింట్లో ఏమవ్వాలి? గివ్ అప్ అయిపోలా. హీ షుడ్ గివ్ అప్, నో, బట్ హీ డిడ్ంట్ గివ్ అప్. వై? విశ్వాసం ఉండే. ఇప్పుడు విశ్వాసం ఎందుకుండే యోసెఫ్ లైఫ్లో? ఎందుకుండే ఏమైనా చెప్పగలుగుతారా? హౌ కుడ్ హీ హ్యావ్ ఫెయిత్? ఫాదర్ టాట్ హిమ్. తండ్రి నేర్పించాడేమో, కరెక్టే. యాకూబ్ పేరు ఇస్రాయల్గా మారింది. దేవుడు ఇస్రాయల్తో మాట్లాడాడు కాబట్టి ఇస్రాయల్ తండ్రి నేర్పించుంటాడు యోసెఫ్కు చాలా విషయాలు దేవుని గురించి. వెరీ గుడ్, టాట్ హిమ్. ఇంకా హిస్ ఫాలోయింగ్ గాడ్, దేవుని వెంబడిస్తున్నాడు, కరెక్టే. అయితే హీ సా డ్రీమ్స్, హీ సా విజన్. ఏంటి తెలుసా? హీ హ్యాడ్ ఎ హోప్. చెప్పండి, హోప్, ఆశ. విశ్వాసం డెఫినేషన్ బైబిల్లో ఏముంది తెలుసా? Hebrews 11:1 ఒకసారి పెడతారా? తెలుగులో కూడా చదువుదాం. Hebrews 11:1లో ఏమని ఉంటుందంటే, ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ ద థింగ్స్ హోప్డ్ ఫర్ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ ద థింగ్స్ అన్సీన్. అంటే ఒక విషయాన్ని బట్టి నువ్వు ఆశ కలిగి ఉంటే అది నాకు దొరికింది అని నమ్మడమే విశ్వాసం. ఇంకా అదృశ్యంగా ఉన్న వస్తువులు రుజువుగా ఉంది అని నమ్మడమే విశ్వాసం. చూద్దామా? విశ్వాసము, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అర్థమైందా తెలుగులో? ఎంతమందికి తెలుగులో అర్థమైంది చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే లేనిది చూడగలగడం, సింపుల్ లాంగ్వేజ్లో. అది లేదు, కనిపించట్లేదు ఇప్పుడు, కానీ నువ్వు చూస్తున్నావు, అది వస్తుంది, అది ఉంది. అది ఎక్కడో ఉంది. ఎక్కడుంది? దేవుని చేతిలో ఉంది. అదే విశ్వాసం అంటే. అంటే లేదు, కనిపించట్లే, కానీ నువ్వు ఏం చేస్తున్నావు? అది ఉంది అని ఆశపడుతున్నావు. ఒక ఆశ కలిగి ఉన్నావు, అది నీకు వస్తుంది అని. ఆ ఆశ విశ్వాసాన్ని పెంచుతుంది. ఒక మనిషికి ఆశ లేదనుకోండి, హోప్లెస్ మ్యాన్ కెన్ నాట్ హ్యావ్ ఫెయిత్. అంటే ఒకవేళ ఉట్టి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఏమంటాం? దే ఆర్ హోప్లెస్. అంటే ఏంటి? ఫెయిత్ ఉన్నట్ట? ఫెయిత్ లేదు. నిజంగా ఫెయిత్ ఉంటే ఏముంటుంది? హోప్ ఉంటుంది. చెప్దామా? హోప్ ఉందా నీకు ఈరోజు? డూ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హోప్ ఇన్ లైఫ్? ఎటువంటి హోప్? మీ భవిష్యత్తును కలిగి, లేదా కుటుంబాన్ని కలిగి, లేదా మీ కెరియర్ని బట్టి ఏదైనా విషయంలో మీకు ఒక హోప్ ఉందా? ఇది అవుతుంది అని. దట్ మీన్స్ యూ హ్యావ్ ఫెయిత్. జనరల్లీ మన హోప్ కూడా, ఇప్పుడు యోసెఫ్కి ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని కృప తనకి తోడై ఉండే. ఎలా తెలుసు మనకి? తను విశ్వాసం పోగొట్టుకోలేదు. విశ్వాసం ఎలా పోగొట్టుకోలే అంటే, తనకు ఒక ఆశ ఉండే. ఏమని? దేవుడు చూపించింది జరుగుతుందని. దేవుని దగ్గర నుంచి వచ్చిన విషయము అంటే విజన్ బ్రాట్ హోప్ ఇన్ హిస్ లైఫ్.
దేవుడు మీకేమైనా చూపించాడు అనుకోండి, అది మీకు ఆసక్తి తెస్తుంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వెరీ బిలియనర్. హీ కమ్స్ టు యూ అండ్ సేస్, ఐ లైక్ యూ. అంటే ఆ లవ్ అవన్నీ కాదు, జస్ట్ విత్ అ గుడ్ హార్ట్, ఐ లైక్ యూ, ఐ వాంట్ టు గిఫ్ట్ యూ అ హోమ్ అండ్ ఐ వాంట్ గిఫ్ట్ యూ అ కార్. నీకు మంచి ఇల్లు ఉండాలని నాకు ఇవ్వాలనిపిస్తుంది, ఒక కార్ కూడా ఇవ్వాలనిపిస్తుంది, నాకు ఒక పని ఉంది, వచ్చి నీకు ఇస్తాను, ఐ విల్ కమ్ అండ్ గివ్ యూ అంటే మీరు నమ్ముతారా? అరే మంచి బిజినెస్ మ్యాన్ రే, అరే నమ్మరా? అరే ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. యాక్చువల్లీ తన గురించి న్యూస్లో కూడా వచ్చింది. ఏమని వచ్చిందంటే తను ఆల్రెడీ ఇట్లా 1000 మందికి సహాయం చేశాడు. నమ్ముతారా? హీ ఆల్రెడీ హెల్ప్డ్ 1000 పీపుల్ విత్ గుడ్ హోమ్స్ అండ్ కార్స్ అండ్ దేర్ నీడ్స్. నౌ హీ కమ్స్ టు యూ, నీ దగ్గరకు వచ్చి చెప్తాడు, నీకు ఇవ్వాలనిపిస్తుంది, నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు, నేను ఇలా చూడాలని లేదు, ఐ వాంట్ బ్లెస్ యూ విత్ అ గుడ్ హౌస్. నమ్ముతారా? బట్ ఐ విల్ కమ్ అండ్ గివ్ యూ అంటాడు. నమ్ముతారా? నమ్ముతాం కదా. ఎందుకు నమ్ముతున్నాం? తను ఏం చేశాడో వేరే వాళ్ళ జీవితాల్లో చూసి ఆ మాట నీకు చెప్పినప్పుడు నువ్వు నమ్ముతున్నావు. ఉట్టి వేరే వాళ్ళ జీవితాల్లో చేశాడు అనుకోండి, నాకు ఇస్తాడని నమ్ముతారా మీరు? ఇంట్లో కూర్చొని నమ్మలేరు. నాకెందుకు ఇస్తాడు? వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది ఆయనతో, ప్రైమ్ మినిస్టర్తో మంచి రిలేషన్షిప్ పెడితే ప్రధాన మంత్రి యోజనలో వాళ్ళకి ఇల్లు దొరికి మనకెందుకు దొరుకుతుందిలే అనిపిస్తుంది కదా. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ మ్యాన్ ఏం లేదు, యాక్చువల్లీ ఉత్తుత్తి మాటలే, మనకి తన గురించి ఎక్కువ తెలీదు, న్యూస్ ఏం రాలే, జస్ట్ అలా చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ చెప్పినట్టు అవుతుంది, మీకు నమ్మడం ఏమవుతుంది? కష్టమవుతుంది. చెప్తారులే, ఇట్లా చాలామంది వస్తాయి కదా కాల్స్, మీకు లోన్ కావాలా, జీరో క్రెడిట్ కార్డ్స్ చాలా వస్తాయి కాల్స్, ఏమని ఏమంటారు దాన్ని, జీరో ఇంట్రెస్ట్, కానీ అది తీసుకున్నా మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది. అదేంటో వాళ్ళ మీనింగ్ ఏంటో అర్థం కాదు కదా. సో వాళ్ళని నమ్మలేం. అలానే మీకు దర్శనం అన్నది ఎవరి దగ్గర నుంచి కావాలి? ఆశ కలిగి ఉండడానికి దేవుడి దగ్గర నుంచి. యోసేఫ్కి ఎవరి దగ్గర నుంచి వచ్చింది దర్శనం? దేవుని దగ్గర నుంచి. తన స్వయంగా తను అనుకుంది, నాకు అది కావాలి, అది ఉంటే బాగుండు అనుకోలే తను. నేను మా అన్న వాళ్ళందరికన్నా నేను గొప్పవాడు అయిపోయి అందరు నాకు వచ్చి ఇట్లా సెల్యూట్ కొట్టాలి అన్న ఆశ తనకు రాలేదు. కానీ అది జరుగుతుందని ఎవరు చూపించారు? దేవుడు. అంటే నిన్ను ఉన్నత స్థానంలో పెట్టాలని కోరిక ఎవరిది? దేవుంది. కానీ అది దేవుని దగ్గర నుంచి రావాలి. చాలాసార్లు మనమే కోరుకుంటాం, అందుకే మన జీవితంలో జరగవు. మనమే పై కావాలనుకుంటాం, అందరు మన కింద ఉండాలనుకుంటాం. కానీ యోసేఫ్ అట్లా కోరుకోలే, దేవుడు అట్లా కోరుకున్నాడు. మన జీవితంలో కూడా ఒక వాక్యం ఉంటుంది, జెరమయా 29:11. ఏంటి, ఎవరు చెప్తారా? ఫర్ ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ. అంటే ఏంటి? నిజంగా చూస్తే దేవుని యొక్క హార్ట్ మనందరి పట్ల ఒక ప్లాన్ ఉంది. మనందరికీ ఏం చేయాలని? వర్ధిల్ల చేయాలని, మనందరికీ పై స్థానంలో ఉంచాలని. కానీ మనము సొంతంగా అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? గర్వం అన్నది వస్తుంది. అయితే యోసెఫ్ లైఫ్లో ఎందుకు ఇవన్నీ జరిగాయి? ఒకటి, తను ఆశ కోల్పోలేదు. ఎందుకు అంటే దేవుని దగ్గర నుంచి ఒక దర్శనం పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి దర్శనం పొందుకున్నాడో తను ఆశ కలిగి ఉండే ఆ ఒక పాసిబిలిటీ ఉండే. ఎందుకంటే తనకు తెలుసు దేవుడు ఎలాంటి వాడు, నమ్మదగిన వాడు. ఒక ప్రామిస్ ఇస్తే మా డాడీకి ఏం జరిగింది? నిజంగానే దేవుడు మా డాడీని ఆశీర్వదించాడు, ఇశ్రాయేల్ని. తనకు తెలుసు కదా, ఆ కానాన్ దేశం వెళ్ళిపోయారు తెలుసా మీకు? ఐగుప్తుకి వెళ్ళే ముందు వాళ్ళు కానాన్లోనే ఉండే, తెలుసా? తెలీదా? అబ్రహాంని దేవుడు పిలిచాడు కదా, పిలిచి అబ్రహాం ఎక్కడుండేవాడు? తన దేశాన్ని వదిలేసి ప్రయాణం చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా గుడారములో ఉండి తను యాక్చువల్లీ కానాన్ రీచ్ అయ్యాడు, తెలుసా మీకు? అబ్రహాం వాస్ లివింగ్ ఇన్ కానాన్. తర్వాత ఏం జరిగింది? ఐసాక్ కూడా అక్కడే ఉన్నాడు. కానీ కరువు వచ్చినందుకు వాళ్ళు ఏం చేశారు? అక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చారు, తెలుసా? తర్వాత యాకూబ్ కూడా అక్కడే తండ్రి స్థానంలోనే ఉండేవాడు. కానీ ఏం జరిగింది? కరువు వచ్చింది. కరువు రావడం వల్ల ఏం జరిగింది? యోసెఫ్ అక్కడ వేర్ వాస్ హి వాస్ ఇన్ ఈజిప్ట్. తర్వాత వీళ్ళందరూ ఈజిప్ట్కి వెళ్తారు జోసెఫ్ పిలిస్తే. ఐ హోప్ యు ఆల్ నో దిస్. కానీ యోసెఫ్ జీవితంలో
ఆశ కలిగి ఉండడానికి ముఖ్య కారణము దర్శనం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం ఉండడానికి కారణం ఏంటి? ఆశ. కృప తన జీవితంలో ఉండడానికి కారణం ఏంటి? విశ్వాసం. అర్థమవుతుందా ఈ కనెక్షన్? సో విషన్ బ్రాట్ హోప్ ఇన్ హిస్ లైఫ్ అండ్ హోప్ బ్రాట్ ఫెయిత్ ఇన్ హిస్ లైఫ్. ఫెయిత్ బ్రాట్ గ్రేస్ టు సస్టైన్. పౌలు ఏం చెప్తారు తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము. దేవుడు పౌలుతో ఇలా చెప్పాడు. ఏంటి తెలుసా? నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. అది ఏ పరిస్థితుల్లో చెప్పాడంటే, పాల్ హ్యాడ్ ఎంతో గొప్ప సేవ చేశాడు కదా పౌల్. అయినా తన జీవితంలో ఒక ముళ్ళు ఉండే అని చెప్తుంది బైబిల్. ఏముండే? ముళ్ళు. కెన్ యూ సే ముళ్ళు? ముళ్ళు ఉందా మన జీవితంలో? ముళ్ళులే ఉన్నాయి. ఒకటేంటి ఎన్నో ఉన్నాయి సార్ కదా, చాలా ఉన్నాయి. ఇటు తిరిగితే కూర్చుకుంటుంది. పౌలు జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉండే. అప్పుడు పౌలు అడిగాడు ఏంటి తెలుసా? దేవా, 3 సార్లు ప్రార్థన చేశాడని చూస్తున్నాం. దేవా, ఇది నీ యొక్క చిత్తం అయితే ఈ ముళ్ళను తీసివేసేయాలి. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు పౌలుతో. ఏంటంటే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలు. తర్వాత ఇంకో మాట ఉంటుంది, ఒకసారి తెలుగులో చదువుదామా? ఫర్ మై స్ట్రెంగ్త్ ఈస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా చాలు. అయితే ఏంటి ఇక్కడ చూస్తున్నాము? బలహీన సమయంలో ఎవరి శక్తి పరిపూర్ణంగా పనిచేస్తుంది? దేవుని శక్తి. ఈరోజు మీ జీవితంలో ఏమైనా బలహీనతలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ వీక్నెస్? ఏ విషయంలో అయినా. ఫర్ ఎగ్జాంపుల్, ఎమోషనల్ వీక్నెస్ ఉంటుంది. చాలామంది ఒంటరిగా ఉండలేరు. ఒంటరిగా అంటే పెళ్ళికి ముందే ఎవరో కావాలన్న ఆశ, ఎవరో ఒకరు ఉండాలి, వాళ్ళు లేకపోతే ఉండలేము. అదొక వీక్నెస్. కోపం ఒక వీక్నెస్. క్షమించలేనితనం ఒక వీక్నెస్. ఫైనాన్సెస్, ఆర్థిక విషయాలు హ్యాండిల్ చేయలేకపోవడం అదొక వీక్నెస్. ఆరోగ్యపరంగా బాగా అవ్వట్లేదు, ఆరోగ్యంగా కష్టపడుతున్నాం, అదొక వీక్నెస్. రిలేషన్షిప్స్ ఒక మంచిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాం, ఎవరితో కూడా ఒక మంచి సంబంధం పెట్టుకోలేకపోతున్నాం. ఒక 10 రోజులు అయిందంటే వాళ్ళు మనం ఎనిమీస్. అట్లా అవుతుందా? కొంతమంది లైఫ్లో అలానే జరుగుతుంటుంది. ఎక్కడికి వెళ్ళినా 10 రోజులే, తర్వాత అందరూ స్నేహితులు శత్రువులా మారిపోతున్నారు. అంటే సంబంధాలని జాగ్రత్తగా కాపాడుకోలేకపోవడం. లేదా వివాహము, వైఫ్ అండ్ హస్బెండ్ వివాహము జాగ్రత్తగా కాపాడుకోలేకపోవడం అదొక వీక్నెస్. ఆర్ మేకింగ్ డెసిషన్స్, నిర్ణయాలు తీసుకోలేకపోవడం అదొక వీక్నెస్. లస్ట్ అదొక వీక్నెస్. ఇలాంటి ఏమైనా వీక్నెసెస్ ఒకవేళ మీ జీవితంలో ఉంటే, విల్ జస్ట్ ప్రే ఫర్ 2 minutes. అందరం కళ్ళు మూసుకుందాం. ఒకసారి జస్ట్ థింక్ అబౌట్ ఎనీ వీక్నెస్ ఇన్ యువర్ లైఫ్. టుడే గాడ్ ఈస్ సేయింగ్, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. నా ఒక కృప నీకు చాలును. నా కృప నీ యొక్క బలహీనతలో పరిపూర్ణంగా పనిచేస్తుంది. లెట్ us ask God. ఒక 2 minutes జస్ట్ ఆస్క్, లార్డ్ ఇన్ దిస్ ఏరియా ఐఎమ్ వీక్ లార్డ్. ఈ యొక్క విషయంలో ఎంతో వీక్ ఉన్నానయ్యా, నీ కృప నాకు కావాలి. లార్డ్, ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్. నీ కృపతో నీ శక్తి వస్తుందయ్యా, నీ శక్తి పరిపూర్ణంగా నాకు కావాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, ఆమేన్. ఆమేన్. సో బిలీవ్. ఈరోజు ప్రార్థన చేసాం కదా, ఈ యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో గాడ్ విల్ టర్న్ ఇట్ ఇన్ టు స్ట్రెంగ్త్. ఆమేన్. తన స్ట్రెంగ్త్ ఈ యొక్క ఏరియాలో పనిచేస్తుంది. హిస్ స్ట్రెంగ్త్ విల్ వర్క్ ఇన్ దట్ ఏరియా. అయితే యోసెఫ్ లైఫ్ మనం గమనిస్తున్నాం కదా, ఏం జరిగిన తర్వాత ఆశ పెట్టుకున్నాడు. అయితే ఆశ ఎలా వచ్చిందంటే, ప్రియా సిస్టర్ చెప్పినట్టు ఏంటి, తండ్రి నేర్పించాడు. ఆశ ఉండే, విజన్ దర్శనం ఉండే, దర్శనము నెరవేరుస్తుంది అని ఎట్లా తెలుసు? తండ్రి నేర్పించాడు. దేవుడు ఏమైనా చూపిస్తే తప్పకుండా అది చేస్తాడు అన్న మాట యోసెఫ్ తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్నాడు, ఆ మాట విన్నాడు. కాబట్టి ఆ విశ్వాసంలో కూడా ఉండగలిగాడు. మనం చూసినాం కదా బైబిల్లో. వాట్ డస్ ఇట్ సే? Romans 10:17 ఐ థింక్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది తెలుసా ఇంగ్లీష్లో. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్
డైరెక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ అని లేదు, బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అని. అంటే ఏంటి తెలుసా, వర్డ్ ఆఫ్ గాడ్ ఉట్టి వింటే రాదు, వర్డ్ ఆఫ్ గాడ్ నుంచి వింటే వస్తుంది. ఆమేన్. డిడ్ యూ అండర్స్టాండ్? ఉట్టి వర్డ్ ఆఫ్ గాడ్ వింటే రాదు. అందుకే చాలామంది చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఉంటారు 100 years, కానీ విశ్వాసం రాదు. ఎందుకు? ఉట్టి వర్డ్ ఆఫ్ గాడ్ వింటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దేవుని వాక్యము నుండి వినట్లేదు. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. హల్లెలూయా. వి నీడ్ టు హియర్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కొంతమంది ఏం జరుగుతుంది తెలుసా, కొంతమంది లైఫ్లో ఇఫ్ అ పాస్టర్ ప్రీచ్ చేస్తున్నారు అనుకోండి, కరెక్ట్ వాళ్ళ జీవితంలో అదే జరుగుతుంది అనుకోండి, నా గురించి కావాలని చెప్పాడు పాస్టర్ అంటారు. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వినట్లే, జస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ వింటున్నారు, నా గురించే చెప్తున్నాడు అనుకుంటారు. కానీ యాక్చువల్లీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు దెమ్. అందులో నుంచి వాళ్ళు తీసుకోవాలి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు కదా. ఓకే, విల్ నాట్ బీ ఇన్ దట్ కేటగిరీ హోప్ఫుల్లీ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఏంటంటే, దేవుని వాక్యం వినేటప్పుడు ఒక మాట మన లోపలికి అబ్జర్వ్ అవుతుంది. అందులో నుండి ఒక మాట అంటే మన పరిస్థితులలో జరిగే విషయాలు ఉంటాయి కదా, అందులో ఫిట్ అవుతుంది ఏదో ఒక మాట. అది దట్ విల్ వర్క్, దట్ విల్ బ్రింగ్ ఫెయిత్. ఇంకోటి చూస్తే ఫెయిత్ ఈజ్ అ సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ అని చెప్దామా? సబ్స్టెన్స్. అయితే ఒక చిన్న ఉదాహరణ మీకు ఇవ్వాలని కోరిక. ఈ ఫెయిత్ ఇంకా కృప ఎలా పనిచేస్తుంది, ఫెయిత్ అండ్ గ్రేస్, హౌ ఇట్ వర్క్స్ చూద్దాం. తీసుకురా గిరియన్. ఫెయిత్ ఈస్ లైక్ ఎ కంటైనర్. చెప్తారా? కంటైనర్. కంటైనర్ అంటే ఒక గిన్నె లాంటిది ఫెయిత్, విశ్వాసం. కృప ఎలాంటిది? దేవుని దగ్గర నుంచి వచ్చే కృప. ఆ కృప ఏం చేస్తుంది? మన జీవితంలో మనం దేనిపైన అయితే విశ్వాసం పెట్టుకుంటున్నామో అది కంప్లీట్ అవ్వడానికి ఆ కృప మనకి సహాయం చేస్తుంది. కరెక్ట్? అయితే చూడండి ఏం జరుగుతుందో. ఇది కృప అనుకోండి, దేవుని దగ్గర ఉంది కృప. అరే కలర్ కనిపించట్లే, ఇది ఏమైనా పెడదామా? పెన్నా? ఒకసారి జస్ట్ అర్థం అవడానికి అంతే. కనిపిస్తుందా అందరికీ? దేవుని కృప చాలా మెరూన్ కలర్లో ఉంటుంది. హల్లెలూయా. అంటే బ్లడ్ ఆఫ్ జీసస్ కాదులే, దేవుని కృప. జస్ట్ ఇల్లస్ట్రేషన్. చూడండి, ఇప్పుడు ఇది దేవుని కృప కదా. దేవుని కృప ఇదేంటి తెలుసా? ఇది విశ్వాసం. ఈ విశ్వాసం ఎక్కడ ఉండాలి? మన లోపల. అయితే ఈ విశ్వాసం మన లోపల ఉంటే దేవుని కృప ఇలా ఏమవుతుంది? మన జీవితంలో పనిచేస్తుంది, నింపుతూ నిండుతూ. ఏ పరిస్థితిలో వెళ్ళినా ఇప్పుడు ఇది ఇట్లా వెళ్తుంటుంది అనమాట. ఈ విశ్వాస యాత్ర కదా. విశ్వాసం ఏంటి? విశ్వాస యాత్ర అని విన్నారా ఎప్పుడైనా? అయితే ఈ యాత్రలో ఏమవుతుంది? ఇట్లా వెళ్తుంటే ఒకసారి అటు వెళ్ళి చీకటి వస్తుంది మధ్యలో, అట్లెళ్ళు ఇది అట్లెళ్ళు. కానీ లోపల ఏముంది? కృప. విశ్వాసం కంటైనర్, తన లోపల కృప ఉంది కదా. చీకట్లో కూడా ఏముంది? ఆ కృప ఉంది. మళ్ళీ అట్లా తిరుగుగిడి మధ్యలో ఫ్యాన్ వస్తుంది, అయినా కృప ఉంది. ఏసీ వచ్చింది, కృప ఉంది. మళ్ళీ చీకటి వచ్చింది. చూడండి, గిడియన్ చూస్తున్నారా ఎవరైనా? అంత తిరిగినా ఏముంది? గిడియన్ లోపల విశ్వాసం ఉంది. విశ్వాసం కంటైనర్ లోపల ఏముంది? కృప ఉంది. అర్థమవుతుందా? సో కృప ఈ మనిషి జీవితంలో పనిచేయాలంటే ఈ మనిషిలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అయితే ఇది బాగుంది, ఈ విశ్వాసం చాలా గట్టి విశ్వాసం. ఇది ఒక్క రంధ్రం కూడా లేదు. ఓకే, ప్రైజ్ గాడ్. గుడ్ గిడియన్. తీసుకో గిడి. ఇప్పుడు ఇది కొత్త విశ్వాసం అన్నమాట. అయితే మన జీవితంలో కృప ఉంది కదా, అప్పుడప్పుడు అనుభవిస్తున్నాం. సడన్గా ఏదో అవుతుంది, మిరకల్ మనీ ఒక్కరోజు వచ్చేస్తుంది. సడన్గా ఎవరో మంచిగా మాట్లాడతారు, అయిపోతుంది, మన సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఏదో అవుతుంది. అప్పుడు అబ్బా ఏంటి దేవుడు ఇట్లా చేస్తున్నాడు నా జీవితంలో, నా జీవితం బాగా పోదు, ఏంటో లైఫ్, అన్నీ నెగిటివ్ వర్డ్స్ చెప్తుంటాం కదా. అప్పుడు మన ఫెయిత్ ఇలా అవుతుంది. ఏమున్నాయి దీనిలో? హోల్స్. సరే, ఇలా హోల్స్ అయినప్పుడు ఏమవుతుంది? దేవుడు కృప అయితే ఇస్తున్నాడు, కృప ఇస్తున్నాడు. అరే ఏ క్యా బాత్ హై, సైట్లో పెంచాలి ఇది. ఏదో వింతైన ఫెయిత్లా ఉంది అది. అప్పుడప్పుడు అవుతుంది అట్లా. దేవుని అధికమైన కృప నడిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. దేవుడు కృప ఇస్తున్నాడు,
కానీ ఏమవుతుంది? విశ్వాసము గట్టిగా లేకపోయేసరికి అంత కృప వేస్ట్ అయిపోయింది కదా, అంతే. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. సో ఫెయిత్, విశ్వాసము తక్కుతుంటే ఆ కృప కూడా అనుభవించలేకపోతాం. అదే విశ్వాసము గట్టిగా ఉంటే యోసెఫ్ లాగా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమవుతుంది? దేవుని కృప నడిపిస్తూనే ఉంటుంది. ఎన్ని పరిస్థితుల్లో అయినా మనము దేవుణ్ణి మర్చిపోకుండా, దేవుని మంచితనాన్ని గుర్తుపెట్టుకుంటూ, నా జీవితంలో దేవుడు చెప్పింది అది చేస్తాడు అన్న నమ్మకము తగ్గిపోకుండా, ఎంత యాక్చువల్లీ ఏమైందంటే యోసెఫ్ లైఫ్లో కిందికి పోతూనే ఉంది యాక్చువల్లీ గ్రాఫ్. మరి టూ మచ్గా పోతుంది. అది ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్లో ఉంటాయి. ఇట్లా కూడా వెళ్ళట్లేదు, స్లోప్లో ఇట్లా వెళ్ళిపోతుంది సుయ్ అని. అలాంటి టైంలో తన దేవుని కృప ఎలా పనిచేసిందంటే విశ్వాసాన్ని తను పోగొట్టుకోలేదు. అంత దిగజారిన స్థితిలో కూడా తనకు ఒక విశ్వాసం ఉండే. ఏంటి? నా దేవుడు ఒక టైం వస్తుంది, ఆ టైంలో ఏం జరుగుతుంది? ఐఎమ్ గోయింగ్ టు బీ సమ్వన్. హల్లెలూయా. ఇన్ మై స్టోరీ ఐఎమ్ ద హీరో. చెప్తారా ఒకసారి? ఇన్ మై స్టోరీ చెప్పు దైవి గట్టిగా. ఇన్ మై స్టోరీ ఐఎమ్ ద హీరో, గాడ్ ఈస్ ద డైరెక్టర్. హల్లెలూయా. ఐ హ్యావ్ ద బెస్ట్ ఎండ్. ఓకే. ఆ విశ్వాసము గట్టిగా ఉండేసరికి యోసెఫ్ లాస్ట్ వరకు కూడా హీ కుడ్ ఎక్స్పీరియన్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అందుకే మనం చూస్తున్నాం విశ్వాసము వలన మనము దేవుని యొక్క కృపను పొందుకోగలము. ఓకే. అయితే ఇక్కడ యోసెఫ్ లైఫ్లో చూస్తే రెండు విషయాలు ఉండే. ఒకటి జ్ఞానము ఉండే, ఏమని? దేవుడు చేస్తాడు అని. ఆ విశ్వాసము ఎలా వచ్చిందంటే రెండు విషయాలు. ఒకటి జ్ఞానం కూడా కావాలి కదా, జ్ఞానము లేకుండా దేవుని పైన తనకి విశ్వాసం రాదు. ఇంకోటి దర్శనం లేకుండా, నా కోసం దేవుడు ఏం చెప్పకపోతే నేను దేనిపైన విశ్వసిస్తా? ఆ బిలియనేర్ చెప్తేనే కదా మనము నమ్ముతున్నాం వస్తుందేమో నాకు అని. తను ఏం చెప్పలేదనుకో మనం దేనిపైన విశ్వాసం పెడతాం? ఈరోజు మనం పెట్టాల్సిన విశ్వాసం దేవుని వాక్యం పైన. వాట్ ఈస్ వర్డ్ టెల్లింగ్ యూ అబౌట్ యూ? నీ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ లైఫ్లో దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? నీ ద్వారా దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? ఇది ఎలా తెలుస్తుంది? మనము దేవునితో కూర్చుంటేనే, మనము ప్రార్థన చేస్తేనే, మనము దేవునితో సంబంధం పెట్టుకుంటే అప్పుడే దేవుడు తనకున్న ప్లాన్స్ ఏంటి నీ జీవితంలో చెప్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కసారి దేవుడు తన ప్లాన్ చెప్పాడు అనుకోండి, ఐ వాంట్ యూ టు బికమ్ దిస్, ఐ సీ యూ లైక్ దిస్, ఐఎమ్ గోనా గివ్ యూ దిస్, ఐఎమ్ గోనా బ్లెస్ యూ లైక్ దిస్. అది ఒక్కసారి విన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఎంత తుఫాన్ వచ్చినా షేక్ అవ్వం. ఎందుకు? ఐ నో మై గాడ్ ఇస్ విత్ మీ, ఐ నో మై ఫ్యూచర్. టుడే ఇట్స్ లైక్ దిస్, ఐ నో, బట్ ఐ నో ద ఫ్యూచర్. I know what will happen after 5 years. I know because my God told. And my God is a faithful God. అయితే విశ్వాసం ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతాడు తెలుసా? ఏమో అవుతుందో లేదో, ఏంటో తెలీదు, రేపేమవుతుందో, అది వస్తుందో రాదో, అలా మాట్లాడాడు. ఏం మాట్లాడతాడంటే, ఐ నో మై గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. ఎవరు కంట్రోల్లో? మై గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్, ఐఎమ్ బ్లెస్డ్. ఎప్పుడు చెప్తాడు తెలుసా? చీకట్లో ఉన్నప్పుడు, ఏం లేనప్పుడు ఏం చెప్తాడు? విశ్వాసం కలిగిన వ్యక్తి ఐఎమ్ బ్లెస్డ్, టు బీ అ బ్లెస్సింగ్, ఐఎమ్ బ్లెస్డ్. తర్వాత మై లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. అంత గందరగోళంగా ఉంది యాక్చువల్లీ, అంత పోయేలానే ఉంది. రేపు ఏం చేస్తామో తెలీదు, ఎక్కడ ఉంటామో తెలీదు, బట్ యూ విల్ సే మై లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. దట్ ఈస్ ఫెయిత్ వర్డ్స్. ఐ డోంట్ హ్యావ్ టు వరీ, ఐ క్యాస్ట్ ఆల్ మై వరీస్ ఆన్ మై గాడ్. Because he promised me a good life. అయితే వర్డ్ ఆఫ్ గాడ్ నుంచి మనకి, ఐ టోల్డ్ నో, బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ గెట్ ఫెయిత్. అది ఎలా అవుతుందంటే, ఐ అండర్స్టూడ్ వన్ వెరీ గుడ్ థింగ్. అందరూ కిచెన్కి వెళ్ళారా? కిచెన్లో ఎప్పుడైనా రైస్ పెట్టారా? బియ్యం తెలుసా అందరికీ? బియ్యం ఎట్లుంటుంది? బియ్యం తింటే కడుపు నొప్పి వస్తుంది, కానీ అన్నం తింటే కడుపు నొప్పి పోతుంది. అయితే బియ్యము కుక్కర్లో పెట్టిన తర్వాత కొంచెం సేపు తర్వాత ఏమవుతుంది? విజిల్ వస్తుంది కదా, అదేమవుతుంది? కుక్ అవుతుంది.
ఆ కుక్ అయినది రేమా వర్డ్, అంటే హియరింగ్ ఫ్రమ్ ద వర్డ్. ఉట్టి హియరింగ్ వర్డ్, ఉట్టి వర్డ్ ఏంటంటే ఆ బియ్యం లాంటిది. అదర్వైజ్ ఇన్ అదర్ వర్డ్స్ లైక్ అ పాప్కార్న్, ఇట్స్ లైక్ ఎ కార్న్. కానీ ఎప్పుడైతే పాప్ అవుతుందో, అంటే కుక్ అయిన పాప్కార్న్ ఈస్ ద రేమా వర్డ్. అది వచ్చినప్పటి వరకు మనం చదువుతూ ఉండాలి దేవుని వాక్యం. అది వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? సడన్గా ఒక వచనం, ఇది నా కోసం. ఊరికే చాలా ప్రామిసెస్ ఉన్నాయి దేవుని వాక్యంలో. ఎన్ని? మోర్ దెన్ 1000, మోర్ దెన్ 2000, 6000, సో మెనీ, మోర్ దెన్ 7000 ప్రామిసెస్ ఉన్నాయి. కానీ అవన్నీ మనము నాదే నాదే అంటాం, కానీ అది వర్క్ అవ్వదు. ఎందుకంటే దట్ డింట్ కుక్ ఇన్ అవర్ స్పిరిట్. దానిపైన ఫెయిత్ ఎందుకు రావట్లేదంటే అది హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అవ్వట్లే. ఏ క్షణం అయితే అది కుక్ అవుతుందో, ఇది నాకే, అప్పుడు ఆ కంటైనర్ వస్తుంది మనలో. ఇట్లా 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 కంటైనర్ డెవలప్ అవుతుంది. ఒక కపుల్ వెన్ దే మీట్ ఏమవుతుంది? లోపల వూమ్ ఫామ్ అవుతుంది కదా. అట్లా సడన్గా వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏమవుతుంది? ఒక కంటైనర్ ఫామ్ అవుతుంది. అదే విశ్వాసం. ఇట్లా తక్కన ఒకటి స్టార్ట్ అవ్వాలి. అది అవ్వనంత వరకు మన లైఫ్లో మనం ఆ దేవుని కృప, అబండెంట్ గ్రేస్, అమేజింగ్ గ్రేస్ ఇంకా మనం అనుభవించలేకపోతాం. చాలా ఉంది కానీ అది అనుభవించలేకపోతున్నాం. ఎప్పుడైతే అది కుక్ అయ్యి ఇట్లా కంటైనర్లో ఫామ్ అవుతుందో, దెన్ విల్ స్టార్ట్ సీయింగ్ ఫ్లో ఆఫ్ గాడ్స్ గ్రేస్, అమేజింగ్ గ్రేస్. ఎవ్రీడే విల్ బి సంథింగ్ స్పెషల్. ఏదో ఒకటి మనకి తెలియకుండా అంత ఉల్టా అయినా వి విల్ ఏబుల్ టు హ్యావ్ ఫెయిత్ అండ్ విల్ వెయిట్ ఫర్ దట్ డే, అపాయింటెడ్ డే. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. అర్థమవుతుందా? అడుగుదామా ఒకసారి కళ్ళు మూసుకొని, దేవా నాకు ఇటువంటి విశ్వాసము నాలో కలుగు చేదేవా. ఎన్నో వాక్యాలు నేను వింటున్నా, ఎన్నో సార్లు నీ వాక్యాన్ని చదువుతున్నా, ఎన్నో వాగ్దానాలు ఇన్ని ఇయర్స్లో పొందుకున్నా, కానీ ఈరోజు సడన్గా అడిగితే నాకు ఏదైనా గుర్తొస్తుందా అంటే నాకు తెలియదు దేవా. గుర్తొస్తుందా ఎవరికైనా ఏదైనా వాగ్దానం? ఇన్స్టెంట్గా ఇప్పుడు అడిగితే ఫస్ట్ ఎనీ వర్స్ check. Thank you Lord, thank you Jesus. కొన్ని విషయాలు మన ఫెయిత్ని ఏదైతే రంధ్రాలు తెస్తుందో చెప్పాలా. వన్ ఈస్ మర్మరింగ్, కొనుక్కోవడం, కంప్లైనింగ్, అది బాలే ఇది బాలే, ఇక్కడెందుకు, ఇంతేనా, ఇప్పుడేనా, అప్పుడేనా, ఇదెప్పుడు అదెప్పుడు, కంప్లైనింగ్. ఇంకోటి క్రేవింగ్, ఇది కావాలి 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 కావాలి, ఉండలేను. క్రేవింగ్ అంటారు కదా, క్రేవింగ్. లో సెల్ఫ్ ఎస్టీమ్, నేను చేయలేను, నేను చాలా చిన్నవాడిని, నేను క్రాస్ ఆపర్ని. ఇవన్నీ ఎవరు చేశారంటే ఇస్రాయలైట్స్ చేశారు. ఇస్రాయలైట్స్ ఎప్పుడైతే మర్మరింగ్, కంప్లైనింగ్, క్రేవింగ్, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ చేశారో, ప్రామిస్ ల్యాండ్ ఇక్కడే ఉండే. యాక్చువల్లీ జస్ట్ 1 step ahead there was a promised land. హల్లెలూయా. ఒకసారి అందరం ఇటువైపు చూడండి. జస్ట్ 1 step ahead there was a promised land. ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. ఇదే అవుతుంది రేమా అయినప్పుడు. ఏమవుతుంది అంటే వర్డ్, అదే వర్డ్, మనకు తెలిసిన వర్డే, తెలిసిన మాటనే, తెలిసిన స్టోరీయే, కానీ సడన్గా అది లోపల దిమాకి బత్తి చలా అంటారు కదా, మెంటాస్ తింటే తెలుసా, తిన్నారా మెంటాస్? సడన్గా ఇట్లా పాప్ అవుతుంది, ఇట్లా ఏదో అవుతుంది, ఇక్కడవుతుంది. అరే ఏంటిది ఇట్లయిందా? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇది ఎప్పుడవుతుంది అంటే కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా దేవుని వాక్యం చదివితేనే అవుతుంది. హడావిడిలో 3 chapters చదవాలని టక్క చదివేసి వెళ్ళిపోతే అవ్వదు. పడుకునే ముందు ఏదో ఒకటి చదవాలరా బాబు, తొందర తినేద్దాం అన్నం అంటే ఆ తొందరగానే తింటాం. ఏదో ఉంటుంది కానీ మనకి టేస్ట్ రాదు. సో రేమా ఈజ్ టేస్టింగ్ వర్డ్. రేమా వర్డ్ ఎప్పుడు వస్తుందంటే టేస్ట్ చేసినప్పుడు. అదర్వైజ్ అది ఉట్టి నార్మల్ వర్డ్ లానే ఉంటుంది. అదేమవుతుంది, లోగోస్, ఇట్ విల్ కీప్ యూ
ఇన్ ట్రాక్ విత్ గాడ్, ఒక రిలేషన్షిప్, ఒక నార్మల్ రిలేషన్షిప్ ఉంచుతుంది. బట్ వెన్ ఇట్ బికమ్స్ రేమా, మీరు ఆ ఫుడ్ని టేస్ట్ చేస్తున్నట్టు. హల్లెలూయా. ఆర్ యూ గెటింగ్ మీ? యూ స్టార్ట్ టేస్టింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. అది రేమా వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు ఏం జరుగుతుందంటే సడన్గా ఇట్లా మైండ్ ఓపెన్ అవుతుంది, హార్ట్ ఓపెన్ అవుతుంది. అరే దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్. అది నాకే అర్థమైందా, అందరికీ తెలుసా అనుకుంటారు. ఇంకొకరు ఎవరైనా దాని గురించి మాట్లాడితే అరే నాకు ఇదే చెప్పాడు దేవుడు. దట్స్ లైక్ అ రెవల్యూషన్ అంటారు ఇంకో మాటల్లో కదా, రెవల్యూషన్ నాలెడ్జ్. అండ్ దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. అయితే ఇదే జరిగింది అబౌట్ ఇస్రాయలైట్స్. వెన్ ఐ వాస్ రీడింగ్, వాళ్ళు మోసెస్ 12 స్పైస్ని పంపించాడు కదా, ఎక్కడికి వచ్చి పంపించాడు తెలుసా? ఆల్మోస్ట్ దే ఆర్ నియర్ టు ప్రామిస్డ్ ల్యాండ్. అక్కడెక్కడో దూరం ఉండి పంపించలేదు. ఇఫ్ దే హ్యాడ్ టు సెండ్ ఎ స్పై, వై ఈ సెండింగ్? బికాస్ నౌ 1 స్టెప్ అహెడ్ ఈస్ అ ప్రామిస్డ్ ల్యాండ్. ఇక్కడ వరకు వచ్చేసారబ్బా, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎట్లుందో చూసిరమ్మని పంపించాడు అంతే. అక్కడే ఏమైంది తెలుసా? దే మర్మర్డ్. ఎంత కునుక్కున్నారు తెలుసా ఇస్రాయలైట్స్? అసలు ఈజిప్ట్లోనే మేము చచ్చిపోయి ఉంటే బాగుండు అన్నారు. లిటరలీ దే సెడ్ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ బెటర్ ఇఫ్ వీ వర్ డెడ్ ఇన్ ఈజిప్ట్. అది కాకుండా ఇంకో మాట చెప్పారు, ఏంటి తెలుసా? ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ వీ వుడ్ హ్యావ్ డైడ్ ఇన్ విల్డర్నెస్. వై డిడ్ యూ బ్రింగ్ హియర్ టు కిల్ అస్ ఇన్ దేర్ హ్యాండ్స్ అని చెప్పారు. అర్థమవుతుందా మీకు? ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు అక్కడే చచ్చిపోతే బాగుండు అన్నారు. ఏం చెప్పాడు తెలుసా దేవుడు? ఇమ్మీడియట్గా, యాజ్ యూ సెడ్ యూ విల్ ఆల్ డై ఇన్ విల్డర్నెస్. యోసెఫ్ విల్డర్నెస్లో ఉన్నాడా? అదే దేవుడు కదా, ఆ దేవుడే యోసెఫ్ విల్డర్నెస్లో ఉన్నప్పుడు యోసెఫ్ని విల్డర్నెస్లో చంపలే, యోసెఫ్ను ప్రధానమంత్రిగానే ఉంచాడు. కానీ వీళ్ళు, ఆ స్టోరీ తెలుసు వీళ్ళందరికీ. ఎందుకంటే యోసెఫ్ ప్రధానమంత్రి అయ్యాక కనాన్ నుండి వీళ్ళందరే కరువు ఉందని చెప్పి యోసెఫ్ దగ్గరకు వచ్చి ఉన్నారు, చాలా కాలం ఉన్నారు. వాళ్ళ పిల్లలు యోసెఫ్ మరణించాడు, వాళ్ళ పిల్లలు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఫరో వాళ్ళపైన ఎక్కువ ప్రెషర్ వేసినప్పుడు తట్టుకోలేక బాధపడి ఏడుస్తే అప్పుడు దేవుడు వాళ్ళని అక్కడి నుంచి విడిపించాలని చూశాడు. అర్థమైందా మీకు స్టోరీ? ఐ హోప్ యు నో వాట్ హ్యాపెండ్ విత్ ఇస్రాయలైట్స్. ఆ యోసెఫ్ గురించి తెలుసు. విల్డర్నెస్లో ఉన్నప్పుడు యోసెఫ్ లైఫ్లో ఏం జరిగింది, విల్డర్నెస్లో ఉన్నప్పుడు యాకూబ్ లైఫ్లో ఏం జరిగింది, ఇస్రాయల్ లైఫ్లో ఏం జరిగింది, అబ్రహాం లైఫ్లో ఏం జరిగింది, అంతా తెలుసు. అయినా విల్డర్నెస్లో ఇక్కడి వరకు వచ్చి ఏం చెప్పారు? ఇక్కడ చచ్చిపోతే బాగుండు అన్నారు. దేవుడు అదే చెప్పాడు, ఓకే ఆమేన్ అన్నాడు దేవుడు. లెట్ ఇట్ బి డన్ యాజ్ యు సే. అందుకే అదే వాళ్ళ విశ్వాసం. సి ఎయిదర్ యూ విల్ హ్యావ్ పాజిటివ్ ఫెయిత్ ఆర్ నెగిటివ్ ఫెయిత్. ఐ థింక్ ఇట్స్ నథింగ్ లైక్ నో ఫెయిత్. ఫెయిత్ లేదు అనలేము. ఎయిదర్ నీకు పాజిటివ్ ఉంటుంది లేదా నెగిటివ్ ఉంటుంది. మంచి జరుగుతుంది అనిపిస్తుంది లేదా ఏమనిపించదు అని ఉండదు, ఏదో అవుతుంది అనిపిస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇట్స్ వెరీ ట్రిక్కీ. ఫెయిత్ ఈస్ వెరీ ట్రిక్కీ. సో వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. అక్కడి వరకు వచ్చి దే మిస్డ్. ఎందుకు తెలుసా? మర్మర్డ్. వాళ్ళు కంప్లైంట్ చేశారు, మర్మర్ చేశారు. అక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా? జస్ట్ కొన్ని రోజుల ముందు మాకు క్రేవింగ్ అని రాసింది బైబిల్లో క్లియర్గా. ఫుడ్ క్రేవింగ్ అవుతుంది ఎవరికైనా? ఫుడ్ తినాలని ఉంది. మిడ్ నైట్ 2 o'clock అయినా మళ్ళీ ఆర్డర్ పెట్టి తింటాం. అది తినాలని ఉందంటే అది ఎక్కడి నుంచి అయినా స్విగ్గీ, జొమాటో, ఇంకేమున్నాయి వేరే యాప్స్, టొమాటో అన్నీ వచ్చేసి అది ఇచ్చేసి వెళ్ళాలి. అంత క్రేవింగ్. యాక్చువల్లీ వాళ్ళకు ఉండే క్రేవింగ్ గాడ్ డింట్ లైక్. అప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు క్వేల్స్ పంపించాడు. ఇట్లా సో మెనీ క్వేల్స్. ఏం చెప్పాడు తెలుసా? అది మీరు తిని 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 మీ ముక్కులో నుండి వస్తుంది. ఫ్రమ్ యువర్ నాస్ట్రల్స్ ఇట్ విల్ కమ్ అవుట్. అంతవరకు మీరు తింటారని చాలా ఖుషి అయ్యారు వీళ్ళు. వావ్, క్వేల్స్, మీట్ 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 మీట్, చికెన్ చికెన్ చికెన్, మటన్ మటన్ మటన్, బీఫ్ బీఫ్ బీఫ్, తిని 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 ఏమైంది తెలుసా? ముక్కులో నుండి వచ్చింది, టక్కని చనిపోయారు. గాడ్స్ అంటే ప్లేగ్. అది వచ్చేంతవరకు ఏమనిపించింది? అబ్బా ఎంత మంచోడు దేవుడు. అది తిన్నారా లేదా? ప్లేగ్ వచ్చింది. యాక్చువల్లీ మీకు తెలుసా, అందరు చనిపోలే. ఎవరైతే క్రేవ్ చేశారో వాళ్ళే చచ్చిపోయారు. అందరు చనిపోయి ఉంటే ముందుకు వెళ్ళేటోళ్ళు కాదు కదా. సో క్రేవింగ్ ఇస్ ఆల్సో వన్ సిన్. ఇట్ విల్ చోక్ అవర్ ఫెయిత్. మన ఫెయిత్ని ఆపేస్తుంది. ఎక్కువ క్రేవ్ చేయొద్దు దేనికోసం కూడా. అంత క్రేవింగ్ ఏమైనా కావాలంటే దేవుని కోసమే చేయాలి. యూ షుడ్ క్రేవ్ ఫర్ గాడ్. క్రేవ్ లైక్ టేక్ 1 day లీవ్ ఆర్ 10 days లీవ్, సిట్ విత్ గాడ్, క్రేవ్ ఫర్ గాడ్. దట్ విల్ బెనిఫిట్ అస్. బట్ డోంట్ క్రేవ్ ఫర్ ఫుడ్. హల్లెలూయా. డేంజరస్.
ఓకే, ఇంకా మన ఫెయిత్ని ఆ రంధ్రాలు చూసాం కదా, అందులో కొన్ని రంధ్రాలు ఇంకా చూద్దాం. మన సమస్యనే మన దేవుడి కన్నా ఎక్కువ చూడడం. ఆ సమస్యనే పెద్దది. నీకేం తెలుసు దేవా, నేనేం గోత్రు అవుతున్నా, యాజ్ ఇఫ్ హీ డజంట్ నో. నీకేం తెలుసు దేవా నా జీవితంలో ఏం జరుగుతుంది. జనరల్లీ దేవుడిని చెప్పాం, ఎవరికి చెప్తాం తెలుసా? పక్క వాళ్ళకి. అది కూడా ఎవరికి తెలుసా? విశ్వాసంలో బలపరిచే వాళ్ళతో చెప్తాం. నీకేం తెలుసు నా లైఫ్లో ఏం జరుగుతుంది, నీకు అంత బాగుంది కాబట్టి చెప్తావు, నువ్వు దేవుడు మంచోడు అదన్నీ చెప్తావు, నాకే తెలుసు ఏం జరుగుతుందో. అప్పుడు ఏంటి మీరు అట్లా అంటే దాని అర్థం దేవుణ్ణి చిన్న చేస్తున్నట్టు. మీకు ప్రోత్సహించే వారని చిన్న చేస్తున్నట్టు కాదు. తను ఎవరి గురించి ప్రోత్సహిస్తున్నాడు? నీ దేవుడు చేయగలడమ్మా, నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, ఎవ్రీడే యూ స్టే ఇన్ ప్రేయర్, వర్డ్ ఆఫ్ గాడ్ చదువు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళు మీ సమస్య కన్నా పెద్ద దేవుడు అని చెప్పే వారికి మీరు ఇది అవ్వదు, నీకేం తెలుసు అంతా వెళ్ళిపోయాక అప్పుడే చెప్పరు. అవును 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 అంటాం. వెళ్ళిపోయాక వాళ్ళకేం తెలుసులే చెప్తారు. చెప్పాలంటే మైక్ తీసుకొని నేను చెప్తా, నా షూ, కమ్ ఇన్ టు మై షూ యూ విల్ నో అంటారు చాలామంది. స్టాండ్ ఇన్ మై ప్లేస్ యూ విల్ నో అంటే వాట్ యు ఆర్ డూయింగ్ అంటే యు ఆర్ మేకింగ్ గాడ్ చీప్, యు ఆర్ మేకింగ్ గాడ్ నథింగ్. దెన్ గాడ్ విల్ బీ నథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ మేక్ గాడ్ నథింగ్ హీ విల్ బీ నథింగ్, బట్ ఇఫ్ యూ మేక్ గాడ్ సంథింగ్ హీ విల్ బీ సంథింగ్ గ్రేట్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఇంకా కొన్ని రంధ్రాలు ఏంటంటే హేటింగ్. మీకు తెలుసా ఆరన్ అండ్ తన పేరేంటి, మిరియం అండ్ ఆరన్ మోసెస్నే హేట్ చేసుకున్నారు. ఇది మళ్ళీ స్పిరిచువల్ ప్రాబ్లం. చర్చ్లో ఇది కూడా అవుతుంది. నీతోనే మాట్లాడతాడా దేవుడు, నాతో మాట్లాడా, నాతో కూడా మాట్లాడాడు, క్లాష్, నాతో ఇట్లా మాట్లాడాడు, నీతో అట్లా మాట్లాడాడు. అర్థమవుతుందా? గాడ్ షోస్ మోసెస్, తనకి సబ్జెక్షన్లో ఉండడమే వీళ్ళకి బ్లెస్సింగ్. మేబీ గాడ్ మైట్ హ్యావ్ హ్యాడ్ గ్రేటర్ ప్లాన్ ఫర్ ఏరన్ అండ్ మిరియం దాన్ మోసెస్ లేటర్, లైక్ జోషువా. ఇప్పుడు మోసెస్ కన్నా ఎక్కువ అచీవ్మెంట్ ఎవరు చేశారు? జోషువా చేశాడు కదా. జోషువా, కాలేబ్, యా, పీపుల్ లైక్ దెమ్. బట్ మోసెస్, ఆరన్ అండ్ మిరియం వాట్ దే డిడ్, దే డెవలప్డ్ జెలసీ, హేట్రెడ్. దాంతో ఏమవుతుందంటే మీ విశ్వాసంలో రంధ్రం పడుతుంది. ఓకే, ల్యాకింగ్ ఫియర్ ఆఫ్ గాడ్. సాల్ జీవితంలో, సాల్ని దేవుడు పెద్దగా ఉంచాడా? చాలా పై స్థాయిలో పెట్టాడా? రాజులా పెట్టాడు. కానీ ఏం జరిగింది సాల్ జీవితంలో? ఇంకొకటి సేమ్, డేవిడ్ని ఎదగడం చూడలేకపోయాడు. ఫియర్ ఆఫ్ గాడ్ మర్చిపోయాడు. దేవునితో భయపడాలి అన్న దేవుడు అంటే భయం మర్చిపోయి తనే రాజు, తనే దేవుడు అనుకున్నాడు. దావీద్నే చంపాలని ట్రై చేశాడు. టూ మచ్ కదా. ఓకే, ప్రైజ్ గాడ్. శాంసన్, లస్ట్ విల్ ఆల్సో పుట్ హోల్స్ ఇన్ యువర్ ఫెయిత్. డెలైలానే కావాలంట. డెలైలా డల్ అయిపోయింది లైఫ్ అంతా. ఈ ఫర్గాట్ ఎవ్రీథింగ్. తనకు దేవుడు తనని ఎందుకు అభిషేకించాడు, తన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు, తన ఒక న్యాయాధిపతి, ఒక జడ్జ్, తనను ఎన్నో బ్యాటిల్స్ విన్ చేసి ఇస్రాయల్ని తన ద్వారా కాపాడాలి. తన స్టోరీ ఒక అమేజింగ్, ఒక గ్లామరస్ స్టోరీ, సూపర్ హీరో చేశాడు దేవుడు యాక్చువల్లీ శాంసన్ని, ఆ సూపర్ హీరో హల్క్ లాగా. వాట్ హ్యాపెన్, డెలైలా అని చెప్పి డల్ అయిపోయి తుస్ అయిపోయింది స్టోరీ. బట్ స్టిల్ గాడ్స్, ఇప్పుడు లాస్ట్లో ఏం జరిగింది తెలుసా? అది గాడ్స్ mercy on him, that he didn't allow him to die like that. తన ద్వారా అట్లీస్ట్ ఒక లాస్ట్ అకంప్లిష్మెంట్ ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ గాడ్. అంటే పశ్చాత్తాపంకున్న శక్తి తన జీవితంలో. కానీ తన విశ్వాసం రంధ్రం ఎప్పుడు పడ్డాయి అంటే లస్ట్ చేయడం వల్ల. వీ షుడ్ ప్రే టు గాడ్ అబౌట్ దిస్. అండ్ లవ్ ఫర్ మనీ. వావ్, మనీ. అసలు మనీ ఉంటేనే ఈ వరల్డ్ రన్ అవుతుంది. ఎలా అంటే గాడ్ ఉంటేనే రన్ అవుతుంది యాక్చువల్లీ, అట్లానే మనీ ఉంటే రన్ అవుతుంది. So what God was saying me one day is money is a spiritual thing. Do you know? Money is not a physical thing. Money is a spiritual thing. The day ఏ రోజు అయితే మనీని మీరు, అందుకే జీసస్ మనీతో పోల్చాడు దేవుణ్ణి. మీరు ఎవరో ఒకరికే మాస్టర్లా ట్రీట్ చేయగలరు. యూ కెనాట్ హ్యావ్ 2 masters అని చెప్పి సేటన్ అని చెప్పలే, మనీ అని చెప్పాడు. ఎందుకు? గాడ్ అండ్ మనీ. గాడ్ ఈజ్ హూ? స్పిరిచువల్ బీయింగ్. అంటే మనీ ఏంటి? ఇట్స్ ఎ స్పిరిచువల్ బీయింగ్. ఒకవేళ మనీని మనము దేవుని సబ్జెక్షన్లో తీసుకురాకపోతే అదే మన మాస్టర్ అయినట్టు. ఐ విల్ గివ్ యూ సింపుల్ ఐడియా. దిస్ హెల్ప్డ్ మీ. నేను వర్క్ చేస్తున్న టైంలో వెన్ ఐ వాజ్ ఎర్నింగ్, అప్పుడు నాకు మధ్యలో డౌట్ వస్తుండే. సేవ కూడా చేస్తున్నా, పని కూడా చేస్తున్నా. అప్పుడు నాకు ఇదే డౌట్, నా మాస్టర్ ఎవరు దేవా అని
డౌట్ వచ్చింది, నేను పనిచేస్తున్నా డబ్బు కోసమే కదా, ఎందుకు పనిచేస్తాం? వాళ్ళని ఎత్కించడానికి పనిచేస్తున్నారా మీరు? ఏ కంపెనీ ఉద్ధరించాలని? నిజం చెప్పండి. వై డూ యూ వర్క్? జస్ట్ టు ఎర్న్ మనీ, బికాస్ మనీ విల్ గివ్ ఆల్ అదర్ థింగ్స్. అది ఓకే, లైవ్లీహుడ్ అది ఇది, బట్ మనీ కోసమే కదా పనిచేస్తుంది. కానీ నేను ఈవినింగ్ వచ్చి మళ్ళీ సర్వీస్ కూడా చేస్తున్నా దేవుని రాజ్యాని కోసం. అయితే నాకు డౌట్ ఉండే, హూ ఐమ్ ఐ సర్వింగ్, హూ ఇస్ మై మాస్టర్ అని. కానీ అప్పుడు దేవుడు, when I was understanding God's word, he told me one thing: when you do not tithe, money is your master. God never said do not work and do not earn. దేవుడు ఎప్పుడు దానికి వ్యతిరేకంగా లేడు. నువ్వు పని చేయి, సంపాదించు, సేవింగ్ చేసుకో, అంతా ఓకే. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇచ్చే దశంభాగం ఇయ్యట్లేదో, లేదా దేవునికి ఇచ్చే సమయంలో అర్పణల్లో నువ్వు అర్పించట్లేదో, అప్పుడు ఏమవుతుంది? నీ మనీ నీకు మాస్టర్ అని నువ్వు చెప్తున్నావు. యు ఆర్ టెల్లింగ్ గాడ్, more than you, this money will help me. That's why it's in my account. I'll keep it safe. అర్థమవుతుందా? I want to keep this safe because one day you will leave me, but my money will help me on my sick bed, hospital, to pay the bill. When you do not offer with wholeheartedly to God, never think you are giving to some person. మనీ ఇచ్చేటప్పుడు చాలా ఆలోచనలు వస్తాయి. నేనైతే చాలా బ్యాటిల్ అయ్యా మనీ విషయంలో, బికాస్ ఐ వాజ్ ఎర్నింగ్ కదా. ఈ పాస్టర్ కూడా వర్క్ చేస్తున్నాడు, ఇయ్యాలా వద్దా, అసలు తైత్ ఎందుకు ఇవ్వాలి, నేను పూర్ పీపుల్కి ఇస్తా, బయట బాగుంటుంది, వాళ్ళకి ఇస్తే దేవునికి అప్పించినట్టే కదా, ఆయన అయితే పని చేస్తున్నాడు, అక్కడెందుకు ఇవ్వాలి, ఇక్కడెందుకు ఇవ్వాలి, అదెందుకు, చాలా ఫైట్ చేశాను నేను. బట్ దెన్ గాడ్ టోల్డ్ మీ, నో, గివ్. యు ఆర్ నాట్ గివింగ్ టు హిమ్, యు ఆర్ గివింగ్ టు హూమ్? టు మీ. వెన్ గాడ్ ఓపెన్డ్ దట్, I started seeing wholeheartedly. I used to give. ఎట్లా అంటే, when there was a construction, I could give so much with all my heart. I never felt bad. అయితే నేను అనుకుంటున్నా, ఈ 9 years నా వర్క్, when I was working, when I look back and think, అరే, I could have saved so much money actually. Why didn't I save money? I could have had half house by now. అప్పుడే నేను ప్లాన్ చేసుంటే కరెక్ట్గా, ఐ కుడ్ హ్యావ్ బాట్ ఎ హౌస్. 10 years అవుతుంది, ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఇట్ కదా. 10 yearsలో ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయిపోతుంది. బట్ దెన్ నో, ఐ ఫీల్ వాట్ ఐ డిడ్, ఐ డెంట్ థింక్ అబౌట్ మై హౌస్, ఐ ఆల్వేస్ థాట్ అబౌట్ గాడ్స్ హౌస్. ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. దట్స్ వై ఐ యామ్ ఇన్ హిస్ హౌస్ టుడే. హల్లెలూయా. టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనీ ఈస్ అ స్పిరిచువల్ థింగ్. వెన్ వీ హ్యావ్ అవర్ హార్ట్ ఆన్ మనీ, డబ్బు పైన మన మనసు పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? లవ్ ఆఫ్ మనీ, రిచ్ యంగ్ రూలర్ లాగా మన విశ్వాసంలో హోల్ పడుతుంది. నెవర్ స్టాప్. ఐ టెల్ యూ అనదర్ సీక్రెటా మనీ గురించి. ఒక అవసరం కనిపించింది అనుకోండి చర్చ్లో కానీ, లేదా ఒక పూర్ పర్సన్కి కానీ, ఐ షేర్డ్ వన్ స్మాల్ వీడియో ఆన్ హెల్పింగ్ ద పూర్. ఐ హోప్ యూ ఆల్ సా ఇన్ యూట్యూబ్. ఇఫ్ యూ ఫీల్ అ థాట్ దట్స్ టు హెల్ప్ సమ్మన్, 99% ఇట్స్ ఫ్రమ్ గాడ్. ద సెకండ్ థాట్ యూ గెట్, నో, వద్దులే, ఇంతే, అవసరం లేదులే, అది మోస్ట్లీ ఫ్రమ్ డెవిల్. హౌ కెన్ యూ సే సో ష్యూర్ అని అడగచ్చు. ఎలా చెప్పాలా? ఆల్వేస్ ఫస్ట్ థాట్, వెన్ యూ ఆర్ అ ప్రేయర్ఫుల్ పర్సన్, ఫస్ట్ గాడ్ టాక్స్ టు యూ. ఆదాం హవ్వతో ఫస్ట్ ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. సెకండ్ ఎవరు మాట్లాడాడు? హవ్వతో ఎవరు మాట్లాడారు? సాతాన్. ఆల్వేస్ సెకండ్ థాట్ ఏదైతే వస్తుంది కదా, 99% టైమ్స్ ఇట్స్ ఫ్రమ్ డెవిల్. యూ వాంట్ టు హెల్ప్, తర్వాత క్యాల్కులేషన్ స్టార్ట్ అయిపోతుంది చూడు, టక్ 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 టక్, ఓకే ఇంత చాలు. ఫస్ట్ ఒకలాంటి ఒక అట్మాస్ఫియర్లో వెన్ యూఆర్ ప్రేసింగ్, ఒక పంప్ వస్తుంది ఇట్లా, ఐ షుడ్ డూ దిస్ ఫర్ గాడ్, ఐ షుడ్ డూ దిస్ అని, ఐ వాంట్ గివ్ దిస్ అని. సడన్గా ఒక 5-10 minutes తర్వాత, లేదా 2 days తర్వాత ఆ పంపు తగ్గిపోయినప్పుడు, ఉంది కదా అక్కడ, అవసరం లేదులే, అవసరాన్ని గురించి ఆలోచన, అప్పుడు చాలా ప్రాక్టికల్ అవుతాం. That is from devil. Always remember, when you do that, your faith is decreasing. But when you obey, your faith will be like Joseph's faith, a good container. ఆ దేవుని కృప ఏమనుందంటే, కొరింథియన్స్లో దేవుడు ఎంత కృప ఇస్తాడంటే, టు హెల్ప్ యూ డూ గుడ్ ఆల్ యువర్ లైఫ్. నువ్వు మంచి చేయాలి అని నీకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదము దేవుడు తన కృపతో నీకు ఇస్తూ ఉంటాడు, సో దట్ యూ కెన్ కీప్ డూయింగ్ గుడ్.
వెన్ యూ కీప్ డూయింగ్ గుడ్, వెన్ యూ కీప్ హెల్పింగ్, వెన్ యూ కీప్ గివింగ్, ఏమవుతుంది? నీ విశ్వాసం పెరుగుతుంటుంది, తన కృప నీలో ఇంకా ఎక్కువ వస్తుంటుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెసెన్స్ మోర్, హిస్ బ్లెస్సింగ్స్ మోర్, అండ్ యూ కీప్ డూయింగ్. ఏ రోజైతే మనం స్టాప్ చేస్తామో గివింగ్ ఇన్ అవర్ లైఫ్, విల్ స్టాప్ ఇన్కమింగ్ ఆల్సో. యూనో, నెవర్ స్టాప్ గివింగ్. ఆ ఓల్డ్ వీడియో గుర్తు తెచ్చుకోండి. 2 రూపీసే ఉండే తన దగ్గర, 2 కాయిన్స్. షీ డిడ్ంట్ ఫీల్ అషేమ్డ్. చాలామంది ధనవంతులు వచ్చారు, గొప్ప గొప్ప విషయాలు వేసారు దేవుని సన్నిధిలో, కానీ వాట్ డిడ్ షీ డూ? 2 కాయిన్సే ఉన్నాయి అని సిగ్గుపడి, చాలామంది సిగ్గుతో కూడా వేయకుండా ఉంటారు. 1 రూపీ కాయిన్ ఏమేస్తాం, చూస్తే ఏమనుకుంటారో, అట్లా ఉండదు. ఇట్స్ ఫర్ గాడ్ యు ఆర్ గివింగ్. వెన్ షీ డిడ్ దట్, దేవుడు ఏం చెప్పాడు? అందరికన్నా ఎక్కువ తనే వేసింది. హల్లెలూయా. మనీ ఈస్ ఎ స్పిరిచువల్ థింగ్. ఇట్స్ కంప్లీట్లీ, వెన్ వీ గివ్ టు గాడ్, వెన్ వీ గివ్ టు పూర్, we say I don't depend on money, I depend on God. అప్పుడు దేవుడు తన కృప మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. రిమెంబర్ దాట్, వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని కృప మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? విశ్వాసం ద్వారా. ఆ విశ్వాసానికి హోల్స్ ఉంటే ఇలాంటివి మర్మరింగ్, లేదా లవ్ ఫర్ అదర్ థింగ్స్, లవ్ ఫర్ వరల్డ్, అదేమవుతుంది? దేవుని కృప కూడా అలానే మనం అనుభవిస్తుంటాం, లేదా లేదనుకుంటాం, లేదా ఉంటుంది, ఉండదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీ కెన్ నాట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ గ్రేస్. ఎంత కష్టం వచ్చినా పాల్ జీవితంలో, హీ సెడ్ ఇన్ ది ఎండ్, ఐ ఫాట్ అ గుడ్ ఫైట్. ఫైట్ ఉంది, బట్ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. హీ ఆల్వేస్ హ్యాడ్ దిస్ సెన్స్ ఆఫ్ జాయ్. జోసెఫ్ తను చెరసాలలో ఉన్నప్పుడు కూడా, ఐ డోంట్ థింక్ హీ వాస్ డిప్రెస్డ్ అండ్ సాడ్. అనిపిస్తుందా మీకు? కెన్ యూ ఇమాజిన్ జోసెఫ్ లైక్ దట్? నో, హీ హ్యాడ్ ఫెయిత్. ఫెయిత్ బ్రింగ్స్ జాయ్. మీ జీవితంలో ఫెయిత్ ఉన్నప్పుడు యూ విల్ రిజాయిస్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. So in the end, I just want to convey one thing. Words, use your words wisely. విశ్వాసానికి క్రియలు లేని విశ్వాసము ఏంటి? మృతము. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్ కదా. ఫెయిత్ వితౌట్ వర్డ్స్ ఇస్ ఆల్సో డెడ్ ఓన్లీ. ఫెయిత్ ఉంది, కానీ వర్డ్స్ ఎలా మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మన కళ్ళు మూసుకుందాం, మనం అడుగుదాం దేవుణ్ణి, లార్డ్, వేర్ ఈస్ మై ఫెయిత్ టుడే? ఆన్ వాట్ I put my faith? Okay, let us ask God, Lord, help me never lose hope. Give me a vision, Lord. I want to know you more. I want to know you more. I want to have the vision from you that will bring hope in me. Nalo oka aashani kalgachestundi. That hope will keep me have faith, and that faith will bring grace in my life. Lord, I want to see you. I want to see a vision from you, Lord. I want to know you more, oh Lord. Help me have faith, Lord Jesus. అడుగుదాం దేవుని, లార్డ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ, లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో కమ్యూనియన్ కూడా అందరికీ పంచాలని ఐ రిక్వెస్ట్ ప్రియా అండ్ రోహిత క్యాన్ కమ్, క్యాన్ గివ్ కమ్యూనియన్ టు ఆల్. సో దేవుని కృప ఆల్రెడీ ఉంది, కానీ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. సో లెట్ us ask God to generate that hope in us. Hope untene faith vastadi. Let us ask God, Lord, give me more hope. Help me to hope in you, Lord. So whoever put their trust in God, they were never ashamed. దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపరచలేదు. నువ్వు ఎవరినైనా ఈ లోకంలో ఎవరిపైనైనా నమ్మకం పెట్టుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళు విడిచి వెళ్ళిపోతారు. ఏదో ఒక రోజు వాళ్ళు they'll just give up. ఏదో ఒక రోజు ఆ డబ్బు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. సడన్ కెలామిటీ వస్తుంది. ఇప్పుడు సడన్గా తుఫాన్ వచ్చి ఆ ఇల్లు కూలిపోయింది అనుకోండి, ఎవరేం చేస్తారు? గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? ఎవరేం చేయరు. బట్ ఓన్లీ వన్ థింగ్ రిమైన్స్, దట్ ఈస్ గాడ్ అండ్ హిస్ వర్డ్. రిమెంబర్ జోసెఫ్, గాడ్ అండ్ హిస్ వర్డ్ ఓన్లీ సస్టైన్డ్ జోసెఫ్. God and his word only sustained Paul. God and his word only helped Joseph to remain faithful till the end. Though no matter what kind of darkness he faced, ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుని కృప మాత్రం తనని విడిచి వెళ్ళలేదు. ఎందుకు అంటే తను విశ్వాసాన్ని కోల్పోలేదు. ఈరోజు అడుగుదాం, దేవా నాకు అలాంటి విశ్వాసం ఇవ్వు తండ్రి.
నీ యొక్క కృపను సంపూర్ణంగా పరిపూర్ణంగా అనుభవించడానికి కావాల్సిన విశ్వాసము నాకు ఇవ్వు దేవా. ఐ నో లార్డ్ యూ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ మీ. నీ వాక్యం చెప్తుంది ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. డూ యూ నో వాట్ ప్లాన్ గాడ్ హ్యాస్ ఫర్ యూ? ప్లాన్. God has a plan to prosper you. God has a plan to lift you. God has a plan to abide in you. And God has a plan to nurture you. Joseph, in years anta when he was in the jail, you know, when he was a young boy, tanalo okati unde flesh, so much of flesh. ఆ ఫ్లెష్ ఉండడం వల్ల దేవుడిచ్చిన దర్శనాన్ని కూడా తను హ్యాండిల్ చేయలేకపోయాడు. దేవుడిచ్చిన అభిషేకాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. దేవుడిచ్చిన ఆ కృపను హ్యాండిల్ చేయలేకపోయాడు. ఏం చేశాడంటే వాళ్ళన్న వాళ్ళ ముందుకెళ్ళి చాలా he behaved not nicely. తను ఎలా బిహేవ్ చేశాడంటే చాలా హేళన చేశాడు. ఇన్ వే తనకు తెలుసు ఈ మాట చెప్తే వాళ్ళు హర్ట్ అవుతారు, ఈ మాట చెప్తే ఇది ఈ సమయానికి కాదు, ఇది రాబోయే సమయానికి, ఈ దేవుని యొక్క ప్రణాళిక తినేంకల ఎంతో పెద్దగా ఉంది, నేనేదో గొప్ప వాళ్ళని కాదు అన్న విషయం తను అర్థం చేసుకోకుండా తన శరీరము ఫ్లెష్ అడ్డొచ్చి ఏం చేశాడంటే తన గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. ఏం జరిగింది? గాడ్ హ్యాడ్ టు కిల్ హిస్ ఫ్లెష్. దేవుడు తన శరీరాన్ని మొత్తము చంపేంత వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేశాడు. We don't know today why we are facing some problems, but let me tell you, God is killing our flesh. God is killing our flesh. ఎప్పుడైతే తన ఫ్లెష్ కంప్లీట్గా చనిపోయిందో, జోసెఫ్ when he came out of the jail, ఏం జరిగింది తెలుసా? He became prime minister. He became the thing that God promised him. దేవుడు చూపించింది నెక్స్ట్ డే అవ్వలే, కానీ it took more than 13 years to fulfill in his life, but it got fulfilled when the flesh died. Today if we can check ourselves, జోసెఫ్కి 13 years పడింది ఆ ఫ్లెష్ చంపడానికి. ఆఫ్టర్ 13 years only his spirit man revived. అందుకే ఆ బ్రదర్స్ తిరిగి వచ్చినప్పుడు అప్పుడు కూడా గమనిస్తే సడన్గా ఫ్లెష్ అడ్డొచ్చి ఏం చెప్పాడు తెలుసా? ఇలాని ఏమైనా చెయ్యొచ్చు నేను, వాళ్ళపైన నిందేశాడు తెలుసా? వాళ్ళు చేయని తప్పు చేశారని చెప్పి వాళ్ళని భయపెట్టించాడు, వాళ్ళని చెక్ చేయాలనుకున్నాడు, ఒకలాంటి భయం తెప్పించాడు వాళ్ళని, తన పవర్ని తప్పుగా వాడాలని ట్రై చేశాడు. బికాస్ ఫ్లెష్ అన్ని ఇయర్స్ అయినా ఆ ఫ్లెష్ కొంచెం ఇట్లా క్రిక్ అని పైకి వచ్చింది. బట్ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ ఇయర్స్ తను దేవునితో స్పెండ్ చేసిన ఒక ఒంటరి సమయంలో ఇమ్మీడియట్లీ ఆ ఫ్లెష్ని చంపి స్పిరిట్గా ఆలోచించి వాళ్ళందరితో ఏం చెప్పాడు తెలుసా? యూ డిడ్ నాట్ డూ దిస్ టు మీ. మీరి మోసం నాతో చేయలేదు, కానీ దేవుడే నన్ను మీకన్నా ముందు పంపించాడు. దట్ ఈస్ ఫెయిత్. హల్లెలూయా. That is faith. Your faith will forgive everyone who hurt you. Your faith will forgive everyone who ditched you, because God was killing your flesh through all that process. And when you became spirit filled, immediately the promise of God was fulfilled. For Joseph it took 13 years. For you it may take just 2 days, 13 days or 13 months or 30 years or 50 years. It's you who should decide. It's you who can decide. ఈ రోజు ఒకవేళ నువ్వు డిసైడ్ చేసుకుంటే I want to kill my flesh, Lord. If you can give that assurance to God that when He is blessing you, you will remain spirit filled and not flesh filled, and you will not misuse what God gives you, immediately you will see the promises following you. Immediately you will see promises happening in your life, fulfilling in your life. Praise the Lord. Thank you Jesus. Let us ask God, Lord, make me like you. అందుకే దేవుడు యోసెఫ్ టైంలో అయితే జీసస్, he didn't die on the cross, but for us Jesus died on the cross. Jesus gave his life. తన రక్తాన్ని చిందించాడు, తన శరీరాన్ని విరగొట్టాడు. ఎందుకంటే మన శరీరం కూడా నలిగిపోవాలని, మనము ఒక నూతన సృష్టిలా మారాలని. ఆ యోసెఫ్ వలె ఎవరైతే మనల్ని హర్ట్ చేశారో, ఎవరైతే మనల్ని బాధ పెట్టారో, ఎవరి వల్ల అయితే మన జీవితము ఆ నాశనకరమైన జీవితంలాగా చీకటిలో వెళ్ళిపోయిందో, వాళ్ళని కూడా క్షమించే మనసు వచ్చేంత వరకు దేవుడు యోసెఫ్ని పైకి ఉంచలేదు. అలా
మనకు కూడా అలా తయారు చేయడానికి దేవుడు తనే ఆ సిలువలో చనిపోయాడు. నూతన సృష్టి ఏం చేస్తుందంటే అందరినీ క్షమిస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది, అందరి కోసం ప్రార్థన చేస్తుంది, అందరినీ బలపరుస్తుంది. విశ్వాసాన్ని కోల్పోకుండా, ఒక ఆశ, ఒక గొప్ప ఆశని ఎప్పుడు మర్చిపోకుండా, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నా జీవితంలో మంచిగా జరిగిస్తాడు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు జీవగల దేవుడు అని చెప్పిస్తుంది ఈ నూతన సృష్టి. నూతన సృష్టి ఇలా చెప్తుంది. బట్ వాట్ ఆర్ యూ సేయింగ్ టుడే? జస్ట్ ఆస్క్ గాడ్, ఐఎమ్ సారీ లార్డ్, I'm sorry for my faithless words. I'm sorry for my useless words. I spoke against myself. I spoke against you. What is happening in my life అని ఎంతో తిట్టుకున్నాను, మర్మర్ చేశాను, గునుకున్నాను, అసలు నా లైఫ్ పైన ఎంతో శపించుకున్నాను, ఇతరులను శపించాను, నన్ను బాధ పెట్టిన వాళ్ళనైతే ఇంకా శపించాను, నన్ను క్షమించయ్యా. Lord, I want to become like Joseph today, carrying God's grace in every situation. ప్రతి పరిస్థితిలో నీ కృపను అనుభవిస్తూ పొందుతూ నీ కృపలో నడవడానికి తండ్రి నాకు సాయం చేయండి. దేవా, నాకు తెలుసు దేవా, యూ హ్యావ్ ఎ ప్లాన్ టు ప్రాస్పర్ మీ. యూ డైడ్ ఆన్ ద క్రాస్ టు ప్రాస్పర్ మీ లార్డ్. యూ డైడ్ ఆన్ ద క్రాస్ టు లిఫ్ట్ మీ లార్డ్. యూ డైడ్ ఆన్ ద క్రాస్ టు అబైడ్ ఇన్ మీ లార్డ్. యూ డైడ్ ఆన్ ద క్రాస్ టు నర్చర్ మీ లార్డ్. నాలో ఉండడానికి, నాతో సహవాసం చేయడానికి, నన్ను నీ యొక్క శక్తితో నింపడానికి, నీ యొక్క మార్గాన్ని చూపించడానికి, నాలో ఉండి నన్ను నడిపించడానికి, నీ కృపలో నన్ను భద్రంగా ఉంచడానికి ఆ సిలువలో నీవు చనిపోయావు తండ్రి. ఈ దినము మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీవు చేసిన ఆ గొప్ప త్యాగము మా జీవితాలని మార్చడానికి మేము గుర్తు చేసుకుంటున్నామయ్యా. నీకే వందనాలు. లార్డ్, ఫర్గివ్ us, ఫర్గివ్ మీ లార్డ్. అడుగుదాం అందరం, ఫర్గివ్ మీ, ఐ విల్ క్యారీ ఫెయిత్ లార్డ్. నాకు దర్శనం ఇవ్వు తండ్రి, నీ వాక్యంతో మాట్లాడయ్యా. నీ వాక్యం పైన, నీ దర్శనం పైన ఆశ కలిగి ఉండేలాగా నాకు తయారు చేయండి తండ్రి. ఆ ఆశ కోల్పోకుండా విశ్వాసంలో గట్టిగా ఉండునట్లు నాకు సాయం చేయండి దేవా. నీ కృపలో నన్ను నడిపించమని తండ్రి, నీవు చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఈ యొక్క శరీరము మా కోసము విరిచావు. నీకెంతో వందనాలయ్యా. ఈ నూతన కృప తండ్రి మా జీవితంలో ఫ్లో అవ్వను కాక, నూతన విశ్వాసము మా జీవితంలో ఫ్లో అవ్వను కాక. థ్యాంక్ యూ జీసస్. నీ రక్తం ద్వారా వచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదము తండ్రి మా జీవితంలో ఫుల్ఫిల్ అవ్వను కాక, మా ద్వారా ఇతరులు ఆశీర్వాదం పొందుకొను కాక. మమ్మల్ని తండ్రి నీలా మార్చి, నీ యొక్క మార్గంలో నీలాగా నడిపించమని మా లోపల తండ్రి మీరే నివసించి, లార్డ్, యూ లివ్ ఇన్ సైడ్ ఆఫ్ us లార్డ్, అండ్ లీడ్ us, గైడ్ us, హెల్ప్ us. మాస్టర్, యు ఆర్ అ హోప్. నీవే మా ఆశ తండ్రి, నీవే మా ఆశ దేవా. మాకు తెలుసు దేవా, మా యొక్క కథ చాలా మంచిగా ఉండిపోతుంది. బికాస్ యు ఆర్ ద డైరెక్టర్. యు ఆర్ ద డైరెక్టర్. యూ డైడ్ సో దట్ వీ క్యాన్ లివ్ లార్డ్. వీ బిలీవ్ ఇన్ యూ గాడ్. అవర్ ఫ్యూచర్ ఈస్ బ్రైట్. అవర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్రాస్ లార్డ్. వీ గివ్ యూ ఆల్ ద గ్లోరీ. ఇన్ జీసస్ నేమ్ వీ ప్రే. ఆమేన్. అందరం కలిసి తీసుకున్నాం. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord Jesus. Thank you, Father. Just ఒక 2 minutes మన కళ్ళు మూసుకొని we'll remember God. దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుందాము. Just we'll absorb in God's presence for 2 minutes. 2 minutes. Just think what all good things God did in our life. దేవుడు మనం ఎక్కడ ఉండే వాళ్ళము, ఎక్కడికి తీసుకొచ్చాడు, ఈరోజు ఎక్కడున్నాము. ఎంత గొప్ప దేవుడు మనల్ని తన కృపలో నడిపిస్తూనే ఉన్నాడు. అయితే మన పని ఒకటే, విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. విశ్వాసాన్ని దేవా బలపరిచయ్యా. Just keep asking God, let my faith become strong. Let my faith become powerful than mountain, Lord. Let my faith move the mountains. Yes, Lord, my faith will move the mountains. Confess, my faith will move the mountains. Not only of my life,
mountains of everyone's life around me. My faith will move all the mountains in Jesus' name, because I believe in the Lord of Lords. I come in the name of the Lord. David చెప్తున్నట్టు, I come in the name of the Lord Jesus Christ. Oh, Goliath has to fall. Goliath is falling. I see it. I see it. I see it by faith. నా ఫీలింగ్స్తో కాదు, but by faith I see. I do not see by my feelings, but I see by faith. This Goliath has fallen. Jericho walls have fallen. I am in the promised land. I am experiencing God's goodness, milk and honey land, the land that is flowing with milk and honey. I am in that land. Hallelujah. My life is beautiful. All my mountains have become like powder. Thank you, Jesus. Thank you for this faith, Lord. I have the faith in Jesus. I believe my faith will move all my mountains. No mountain can stand before me. Today I declare, Shabdamu, I declare with my words, I declare in the name of Jesus, all the mountains be broken in the name of Jesus. I am going to stand on the top of the mountain in the name of Jesus. Goliath has to fall. Thank you, Jesus. Thank you, Father.